ఏదైతే మనకి ఫాగింగ్ యాక్టివిటీ అండ్ ఏదైతే స్ప్రేయింగ్ యాక్టివిటీస్కి అవసరమైన మెలాథిన్ కానీ ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోమని చెప్పినాం, కెమికల్స్ కూడా. కాబట్టి సఫిషియెంట్ స్టాక్ ఉందా గ్రామ పంచాయతీలో? ఇదిగా అదొకటి ప్రొక్యూర్ చేసుకోండి. అండ్ ఉదయము మనకు డిఎస్ఆర్ యాక్టివిటీ డైలీ మానిటరింగ్ చేస్తున్నాము. అటెండెన్స్ అండ్ అదర్స్ మండల్స్ నుంచి కూడా చేస్తున్నాం. మా డిఎల్ఓస్ అండ్ మా ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా అటెండెన్స్ కానీ శానిటేషన్ యాక్టివిటీస్, ఫోటో క్యాప్చరింగ్ అనేది కూడా ఉదయం 11 లోపల జరిగిపోవాలి ఫీల్డ్. తర్వాత మనకు డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు వర్షం పడకన్నా ముందే ఒకసారి డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ అనేది అయిపోవాలి. అది ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మనకు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం దాని మీద. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా యాప్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ అవుతుంది. మనకు గౌరవ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే జోనల్ అప్రోచ్. మీకు అందరికీ తెలుసు, గ్రామ పంచాయతీని జోన్స్ కింద డివైడ్ చేసింది కదా. ఇక మీరు ఆల్రెడీ యాప్లో మీరు డేటా ఎంట్రీ చేసింది. సో ఇప్పుడు ఉదాహరణకు ఇందల్వాయి ఉందనుకో, ఇందల్వాయి సెక్రటరీ ఎవరు? ఇందిరమ్మ అది కూడా యాక్టివిటీ. అది జోనల్ అప్రోచ్ కింద మనం జోన్స్ చేసుకుంటాం. జోన్స్ చేసుకున్నాక ఎంపీడబ్ల్యూఎస్ స్టాఫ్తో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో దానికి అనుగుణంగా ఆ గ్రామాన్ని 2 లేదా 3 లేదా మ్యాక్సిమం 4 జోన్ల కింద డివైడ్ చేసుకొని శానిటేషన్ యాక్టివిటీ ప్రతిరోజు ఒక జోన్లో అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేసుకుంటాం. శానిటేషన్ యాక్టివిటీస్లో మనకు డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, అదేవిధంగా మనకు మొక్కలు, పిచ్చి మొక్కలు కానీ అక్కడక్కడ ఏమైనా ఉంటే తొలగించడం, ఇవన్నీ కార్యక్రమాలు. తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి లీకేజ్ ఆఫ్ పైప్ లైన్స్ ఏమైనా ఉంటే అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా క్లోరినేషన్ చేయడం, ఇవన్నీ కూడా మానిటర్ చేయాలి. అవన్నీ కూడా మీరు ఇమీడియట్గా క్లియర్ చేసుకోండి. ఏవైనా సహేతుకమైన కారణాలు ఉంటే తప్ప రిజెక్షన్ చేయకూడదు. రిజెక్షన్ కూడా మీరు నియర్లీ అది దాన్ని ఏమంటారు, ఏ కారణం లేకుండా రిజెక్షన్ చేస్తామంటే కూడా అది కరెక్ట్ కాదు. అది మిస్యూజ్ ఆఫ్ పవర్ అవుతుంది. కాబట్టి అది కూడా మీరు హేతుబద్ధంగా మీ ఆలోచన విధానం కరెక్ట్గా పెట్టుకొని జస్టిఫై చేయాలి. ప్రతిదీ కూడా జ్యుడిషియస్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు జూన్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇయర్ ఎండింగ్ వరకు పోకుండా వెంటనే ఒక 1-2 months లోపల టోటల్గా 100% ట్యాక్స్ కలెక్షన్ అనేది చేయాలి. తర్వాత మనకి ఇప్పుడు సిటిజన్ సర్వీసెస్లో భాగంగా మీకు ప్రతిరోజు కూడా ఎవ్రీడే నేను ఎంపీఓస్ కూడా రివ్యూ చేస్తున్నాను, వీక్లీ ట్వైస్ అట్లా. దాంట్లో భాగంగా ఎక్కడ కూడా మనం బియాండ్ ఎస్ఎల్ఏ ఉండద్దు అంటున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఏదైతే మన చట్టం ప్రకారము గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి, మీకు జిఓఎంఎస్ నెంబర్ 67 ఏం చెప్తుంది? మనకు రెసిడెన్షియల్ పర్మిషన్స్ అయితేనేమో 15 రోజుల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు పెండింగ్. 15 రోజుల లోపలనే మీరు సహేతుకమైన కారణాలు ఏమైనా ఉంటే ఆ కన్సర్న్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం ఇవన్నీ చేయాలి. కాబట్టి ఈ కమర్షియల్ అయితేనేమో మీరు డిటిసిపిఓకు ప్రాసెస్ చేసి డిటిసిపిఓ ద్వారా అప్రూవల్ వస్తుంది. కాబట్టి అది కూడా 30 daysకి మించకూడదు. కాబట్టి ఈ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా సిటిజన్ చార్టర్కి సంబంధించి మీకు మొటేషన్స్, తర్వాత మనకు ట్రేడ్ లైసెన్సెస్, ఇవన్నీ కూడా మీరు ఏదైతే టైం లిమిట్ అక్కడ స్పెసిఫై చేశారో మీ చార్టర్, సిటిజన్ చార్టర్ బోర్డు మీద మేము 1 week లోపల ఇది డెలివరీ ఇస్తాము సర్వీస్ అనేది ఏదైతే ఉందో దానికి కట్టుబడి మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ రాకూడదు. బియాండ్ ఎస్ఎల్ఏ వస్తే కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి క్లియర్గా స్పష్టంగా కూడా ఆదేశాలు ఇచ్చినాము. ఎంపీఓస్ను కూడా ప్రతిరోజు మేము రివ్యూ చేస్తున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్నాయి, ఇమీడియట్గా డిస్పోజ్ చేయాలి. కాబట్టి ఎక్కడ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ పోకుండా చూసుకోండి. అంటే ఏదైతే నిర్ణీత టైం ఉంది, ఏదైతే సమయం గవర్నమెంట్ కేటాయించింది దానికి కట్టుబడి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎంపీఓ గారికి కూడా మేము చెప్పాము మీటింగ్లో, ప్రతి గురువారం చేసి ఆ యూఎస్ఆర్ నెంబర్ వచ్చేటప్పుడు దానికి మీరు పర్సూ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ప్రజావాణి పెండింగ్ అప్లికేషన్స్ ఎంపీఓ దగ్గర ఉన్నట్టు కొన్ని మీకేమన్నా ఎప్పుడైతే కూడా కలెక్టర్ గారు ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏదైనా వార్షిక సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా
కంప్లైంట్ వస్తుంది ఇక్కడ చేయట్లేదు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరు